వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బేతాళ స్వామి జాతరలో రసవంతరంగా కుస్తీ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పోచారం. మానవ హక్కుల పరిరక్షణ కోసమే నేషనల్ హ్యూమన్ రైట్స్. జిల్లా కమిటీలకు నియామక పత్రాలు అందజేసిన జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్. అబద్ధాలు మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శ. కామారెడ్డి జిల్లా బన్స్వాడ పట్టణ కేంద్రంలో బేతాళ స్వామి జాతరను పురస్కరించుకొని రెండో రోజు నిర్వహించిన కుస్తీ పోటీలు రసవంతరంగా సాగాయి. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుస్తీ విజేతలకు బహుమతులను అందజేశారు. ఛత్తీస్గఢ్ నుంచి మౌనిక, వరంగల్ నుంచి రమ్య మహిళా మల్లయోధులు ఆకర్షణగా నిలిచారు. 2 తులాల వెండి కడెము, 2500 నగదును ఛత్తీస్గఢ్ మౌనిక గెలుపొందారు. చివరి కుస్తీ 11,000 మహారాష్ట్ర మలేగావ్కు చెందిన యోగేష్ పాటిల్ గెలిచి విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గడ్డిరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, మాసాని శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అన్న ప్రతి పంచనాలు ఇంకొకటి పెట్టేయండి. అయితే 2 ఉండాలి. ఒకటి మల్లికార్జున ఉంది, ఒకటి సుర్గేలో ఉన్నాయి. మీరందరూ అయిపోయింది.
పడిపోయినావు రాయరు అట్లా ఇడియరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కమిటీలను ఈరోజు అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. పేదవారికి ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. Social Justice, Social Service for Change of India, Founder of President Mehbooban హుస్సేన్ సార్ దగ్గరికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా వరంగల్ మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా ఇందులో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తామని స్ఫూర్తిగా ఇందులో చేయడం జరిగింది. మాకు ఈరోజు ట్యాగేషన్ పత్రాలు సర్టిఫికేట్స్ ఆయన ఓటర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఎటువంటి తప్పులు చేయకుండా నీట్గా సమాజానికి సేవ చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరియు ఈరోజు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కమిటీతో పాటు వరంగల్ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈరోజు కమిటీ అనేది నూతనంగా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎదరాజు నాగరాజును ఈరోజు నియమించడం జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి పర్కాల కానీ షాయంపేట కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి అన్ని మండలాలు కూడా ఈరోజు ఉద్గొండి నుంచి వాళ్ళనందరినీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా విద్య, వైద్య, ఆరోగ్యం, న్యాయ, రెవెన్యూ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి విద్యార్థులకు, ప్రజలకు మరియు సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి వారికి మరియు ఈరోజు జనగామ సంబంధించినటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా తరిగొప్పుల శంకర్కు మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పతంగి మహేష్ మరియు ధనుంజయ్ గారికి మరియు ధనుంజయ్ కూడా మరియు వారు ఈరోజు సిద్ధాపూర్ సర్పంచ్గా వారు చేసినటువంటి అనుభవం కూడా ఉంది. వారిని కూడా ఈరోజు అక్బర్ భాషను కూడా వారి అందరినీ కూడా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్లో వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీరు మరియు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వారికి ఏదైతే ఉన్నదో వారికి విద్యార్థులకు కానీ వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి నేను సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి వారి కమిటీ సభ్యులు దిశానిర్దేశం ఏర్పాటు చేసుకొని సమాజానికి సేవ చేయాలని చెప్పేసి భావిస్తూ వారికి ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. వారికి కమిటీ సభ్యులకు నూతనంగా జాయిన్ అయినటువంటి వారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల, లక్ష్మిగూడ, సాయిరెడ్డి గూడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుండాల సహకార సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు ఆగిరెడ్డి, సమత వెంకట్రెడ్డి, ముడిమాల్య సహకార సంఘం చైర్మన్ సరిత ప్రతాపరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంజిత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు రంజిత్ రెడ్డి గారి నాయకత్వం
నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అభ్యర్థి రంజితన్నకి ఖచ్చితంగా గెలుస్తున్నాడు. మంచి ఆదరణ ఉంది ప్రజల్లో. పార్టీ చేంజ్ అయ్యిండు అంటే పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి రాలేడు. ఆ పార్టీ ఎలక్షన్లో వచ్చి తన కెపాసిటీ ఎంతో చూపించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. మంచి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా ఓటేస్తాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ రంజితన్నని ఆదరించాలి. అందరూ ఆశీర్వదించి రంజితన్నకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి. జై కాంగ్రెస్. మహిళల్లో ఎట్లా ఉంది స్పందన? మహిళలు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. బస్సు ఫ్రీ ఉంది. జనాలందరూ మంచిగా వహిస్తున్నామమ్మా, అన్ని దేవుళ్ళ కాడికి వహిస్తున్నాము, మీ పుణ్యం అని చెప్పి అని చెప్తున్నారు. అది గ్యాస్ రాలేదు కదా, దాని రాజశేఖర రెడ్డి గారు అప్పుడైతే పథకాలు తీసుకొచ్చారో అదే పథకాలను మన రేవంత్ అన్న కూడా తీసుకొచ్చారు. అందులో కూడా మనకు సమయం ప్రభుత్వం ఏర్పడగానే 2 నెలలు మనకు కోడ్ వచ్చింది కాబట్టి ఏదైతే 5 గ్యారెంటీలు ఉన్నాయో 5 గ్యారెంటీల్లో కూడా అన్నిటినీ అమలు దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా కూడా మన రుణమాఫీని కూడా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిండు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన ఘనత అంటే రేవంత్ అన్నదే. కాబట్టి కంపల్సరీగా ఇది ఒక నెరవేరుతుంది. ఎందుకంటే మస్తు మంది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు, మాకు వాగ్దానం ఇచ్చారు, ఇంబడే చేస్తామన్నారు. వాళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాల్లో కూడా ఏదైనా రుణమాఫీ లేదు, ఏది కూడా వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా చేయలేరు. కానీ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా చేసి చూపిస్తుంది. ఎన్నికల ప్రచారం భాగంగా మా గ్రామానికి విచ్చేయడం జరిగింది. పెద్దలు మా అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడెంలో ప్రచారం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా ఊరు తరఫున, మా గ్రామ పంచాయతీ తరఫున కాంగ్రెస్కు 100 నుంచి 200 లీడ్ ఇస్తాం కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పటిదాకా 100 రోజుల్లోనే కాలేవు అని అవతల పార్టీలు మొత్తుకుంటున్నాయి. 5 ఏళ్ళ నుంచి 25,000 లోన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇంకేం మాఫీ కాలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు అట్లనే. సొసైటీ చైర్మన్ నేను. అటువంటిది 2 లక్షలు 15 ఆగస్టుకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను రేవంత్ అన్న చెప్తుండు కాబట్టి రైతులందరూ నమ్ముతురు కూడా. ఇప్పటిదాకా చేసిన పనులకు కూడా ఈ 100 రోజుల్లోనే బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ కొన్ని అయినాయి కనుక కోడ్ సందర్భంగా కొన్ని బంద్ ఇంకా కాలేవు. అయితే ఈ ముందు మా రైతులు కానీ అక్కలు కానీ అందరూ కూడా నమ్ముతుర్రు. మా గ్రామ పంచాయతీ నుంచి మాత్రం 100 నుంచి 200 ఓట్లు లీడ్ ఇస్తాం కంపల్సరీగా. గడప ప్రచారం నిర్వహిస్తారు కదా. రంగారెడ్డి జిల్లా భువనగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్, మాల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడారు. 10 సంవత్సరాలు అబద్దాలు మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేశాడని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఈ ఇబ్రహీంపట్నం గడ్డ మీద ముఖ్యంగా మా మహిళలను సగం ఇవాళ 20% ఇస్తే 80% ఈయనకి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండు. 20% కమిషన్లో కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తసు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ పట్టణ కేంద్రము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల నేతలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాటు ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దేండి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, రాష్ట్ర నాయకులు చీటి వెంకట్, నర్సింగారావు పాల్గొన్నారు.
మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఆ రోజు సమైక్య ఆంధ్రుల పాలనలో ఘోరమైన పరిస్థితులు మన తెలంగాణ ప్రాంతమంతా కరువు కటాక్షాలతో నిండి ఉన్న సందర్భంలో ఆనాడు ఒక్కడే వీరుడై ధీరుడై సంకల్పంతో ఏప్రిల్ 27, 2001 రోజున మన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని ఆవిర్భావం చేశాడు. ఆ రోజు నుంచి ఉద్యమం ఒక 10 సంవత్సరాలు ఉద్యమం కొనసాగితే ఢిల్లీ మెడలు వంచి కొట్లాడి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్నే ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా అందరూ వచ్చిన వైస్ ఎంపీ గారు అక్కరాజు లలిత శ్రీనివాస్ గారు, వెంకట నరసింహన్న సీనియర్ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, యువత అధ్యక్షులు, మా పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరెంటు కోతలు మరి నిజంగా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ మనం తీసుకొచ్చుకుంటేనే బాగుపడతాం. తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడైనా కూడా ఆ పెత్తందారుల వ్యవస్థలో ఈ రాష్ట్రం ముందుకు పోదు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో దీక్ష కూడినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 2014లో తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేసిన తర్వాత మరి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగింది. మరి పేదలందరికీ కూడా 200 ఉన్నటువంటి పెన్షన్ను 2000 రూపాయల పెన్షన్లు తీసుకున్నాం. మరి రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆడబిడ్డలకు కూడా సారు ఉద్యమం చేసేటువంటి క్రమంలో తండాలలోకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం తెల్లాడితే పెళ్ళి అన్నప్పుడు ఆ ఇంటికి అగ్ని ప్రమాదం జరిగి ఉన్న పైసలు మొత్తం కాలిపోయి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది కేసీఆర్ గారి హృదయాన్ని కదిలించినటువంటి సంఘటన. మరి వారు దానికి అధికారంలోకి రాగానే ఎవరు అడగకపోయినా మేనిఫెస్టోలో పెట్టకపోయినా మరి కళ్యాణ లక్ష్మిని 25,000, 50,000, 75,000 ఈరోజు 1,16,00,000 తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బేతాల స్వామి జాతరలో రసవంతరంగా కుస్తీ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పోచారం. మానవ హక్కుల పరిరక్షణ కోసమే నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీలకు నియామక పత్రాలు అందజేసిన జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్. అబద్ధాలు మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.